నీవేనయ్యా నా యేసయ్యా నా ఎద నిండా నీవేనయ్యా నీకేనయ్యా నా మెస్సయ్యా స్తుతిగానము పాడెదనయ్యా నీవేనయ్యా నీవేనయ్యా నా మదిలోన నీవేనయ్యా నీకేనయ్యా క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు సామాన్య 25వ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. పోయిన ఆదివారం, ఈ ఆదివారం, ఈ 2 ఆదివారాలని మనం పరిశీలించినట్లయితే, పోయిన ఆదివారం యేసుక్రీస్తు యెరూషలేముకు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. హీ ఈస్ ఆన్ ద వే టు జెరూసలేం. ఈ యెరూషలేము ప్రయాణం అనేది మార్కు సువార్త ప్రకారంగా చాలా ముఖ్యమైనటువంటి ప్రయాణం ఇది. ఆ ప్రయాణములో యేసుక్రీస్తు యెరూషలేములో తన జీవితంలో ఆఖరి పాస్కా పండుగ జరుపుకోవటానికి మరియు యెరూషలేములో తన శిలువ శ్రమల మరణ పునరుత్థానాలను పొందడానికి, అనగా రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, యెరూషలేము మార్గములో, అనగా మార్గము, వే, ఈ విషయాన్ని మనం కొద్దిసేపు ధ్యానించినట్లయితే ఈ 3 అక్షరాల పదాన్ని యెరూషలేములో వే లేదా మార్గము మనం ధ్యానించినట్లయితే, మార్కు సువార్త ప్రకారంగా బిడ్డలారా ఎంతో ప్రముఖమైనటువంటి పదవిది మార్గము. ఈ మార్గం అనే పదాన్ని గ్రీకు భాషలో హోడోస్ అని పిలుస్తూ ఉంటాం. అనగా వే, పాత్, జర్నీ, మార్గము, దారి, ప్రయాణం. మన పరిశుద్ధ పాప గారు ఫ్రాన్సిస్ తండ్రి గారు యావత్ కథోలిక శ్రీ సభకి సినడాలిటీ అనేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సినడ్ అనగా అర్థం ఏంటంటే టు ట్రావెల్ టుగెదర్ విత్ ఆర్ టు జర్నీ టుగెదర్ విత్, అనగా కలిసి పయనించుదాం అనేటువంటి నినాదంతో పరిశుద్ధ పాప గారు ఈ సినడాలిటీ అనేటువంటి అద్భుతమైన కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అదే విధముగా మన పరిశుద్ధ పాప గారు ఫ్రాన్సిస్ తండ్రి గారు ల్యూమన్ ఫిడే అనేటువంటి ఎన్సిక్లికల్ కూడా ఆయన రాశారు. అనగా ది లైట్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి ఎన్సిక్లికల్. ఈ ల్యూమన్ ఫిడే అనేటువంటి ఈ ఎన్సిక్లికల్లో పరిశుద్ధ పాప గారు సుమారు 93 సార్లు దారి, మార్గము, ప్రయాణము, యాత్ర అనేటువంటి ఇటువంటి పదాలని ఆయన ఉపయోగించారు. మార్కు సువార్త ప్రకారంగా ప్రియులారా ఈ మార్గము లేదా ద వే, ద పాత్ అనేటువంటిది గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మార్గము అనేటువంటి ఈ పదము మార్కు సువార్తలో సువార్తికుడు 2 సార్లు ఉపయోగిస్తూ ఉన్నాడు. మొదటిది ఏమిటంటే బాప్టిస్ట్ యోహాను గారిని గురించి ఉద్దేశిస్తూ పలికినటువంటి పదము. ఈ మార్గము అనేటువంటి పదం అనేది పిల్లలారా బైబిల్ గ్రంథంలో బాప్టిస్ట్ యోహాను గారిని ఉదహరించి పలికిన పదాల్లో, వాక్యాల్లో 3 సందర్భాల్లో ఉంది. అది మొదటిది ఏంటంటే నిర్గమకాండము 23వ అధ్యాయం 20వ వచనం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. బాప్టిస్ట్ యోహాను దేవుని యొక్క మార్గాన్ని సరిచేయడానికి, దారి సరళం చేయడానికి, ఎత్తు పల్లాలు సమం చేయడానికి బాప్టిస్ట్ యోహాను దేవుడు యేసు ప్రభు కన్నా ముందు పంపించబడతాడని ఒక దూతగా యావే ప్రభు ప్రవచించాడు బైబిల్ గ్రంథంలో. అయితే ఇక్కడ మార్గము అనేటువంటి ఈ పదము
మనకి 4 విధాలుగా అర్థమవుతూ ఉన్నది. మొదటి అర్థం ఏమిటంటే ఇది దేవుని యొక్క మార్గం, ద పాత్ ఆఫ్ గాడ్ ఆర్ ద వే ఆఫ్ గాడ్. దేవుని యొక్క మార్గం ఇది. ఈ దేవుని యొక్క మార్గం అంటే దేవుడు ఈ లోకానికి విచ్చేస్తూ ఉన్నాడు మానవుడిగా, లోక రక్షకుడిగా, సన్ ఆఫ్ గాడ్, ద మెస్సయా, క్రీస్తు లాగా వచ్చేస్తూ ఉన్నాడు ఈ లోకానికి. కాబట్టి ఆయన దారిని సరళము చేయాలి అని బాప్టిస్ట్ యోహాను గారు ముందే ప్రవచనం చేశాడు. క్రీస్తు ప్రభుని రాకడ కోసం సిద్ధపరిచాడు. అది దేవుని యొక్క దారి, అది దేవుని యొక్క మార్గం మొదటిది. రెండవది ఏంటంటే డిసైపుల్షిప్, అంటే శిష్యరికము. క్రీస్తు ప్రభువుని అనుసరించేటువంటి శిష్యులు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు మనస్తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, క్రీస్తుని ఏ విధంగా అనుసరించాలి అనేటువంటిది ఇది రెండవ మార్గం. మరి మూడవ మార్గం ఏమిటంటే క్రీస్తుని నమ్ముకున్నటువంటి ప్రథమ క్రైస్తవులు అనుసరించవలసిన విధానం, అనగా క్రీస్తు ప్రభుని యొక్క శిలువ శ్రమల మార్గం, క్రీస్తు ప్రభుని యొక్క బాధామయ మార్గం. ఆ క్రీస్తుని అతి సన్నిహితంగా దగ్గరగా అనుసరించాలి. అందుకే ప్రభు అంటారు, ఏమని, నన్ను అనుసరించకోరు వాడు తన శిలువను తాను ఎత్తుకుని నన్ను అనుసరించవలెను. ఇది శిలువ మార్గం, శ్రమల మార్గం, ఇబ్బందులు, శ్రమల, కష్టాల మార్గమేని. కాబట్టి ఇది మూడవ మార్గం. ఈ మూడవ మార్గంలో ప్రథమ క్రైస్తవులు మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళు, ఆ ప్రథమ క్రైస్తవులు, అపోస్తలులందరూ కూడా ప్రాణత్యాగం చేశారు క్రీస్తు కోసం, క్రీస్తును అనుసరించే విషయంలో. వేల సంవత్సరాలుగా మరణించారు. వందల వేల మంది అపోస్తలులు, ప్రథమ క్రైస్తవులు క్రీస్తుకు సాక్షిగా క్రీస్తు నడిచినటువంటి శిలువ మార్గంలో వీళ్ళు కూడా నడిచారు, ప్రాణత్యాగం చేశారు. మరి మిగతా 4వ మార్గము అనే మాట ఎవరికంటే ఈనాడు క్రీస్తును అనుసరించి జీవించేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా, సకల మానవులు కూడా ప్రియులారా, మరి అపోస్తలుల విశ్వాసం మీద నిర్మితమైనటువంటి ఏక కథోలిక పవిత్ర అపోస్తలిక శ్రీ సభలో సభ్యులైన బిడ్డలందరూ కూడా ఆ శ్రీ సభ చెప్పేటువంటి, ఆ శ్రీ సభ చూపించేటువంటి మార్గంలో ప్రతి ఒక్కరు కూడా పయనించాలి. క్రీస్తు ప్రభువు స్థాపించినటువంటి ఆ కథోలిక శ్రీ సభ అనుగ్రహించినటువంటి దివ్య ఫలాలను పొందుతూ ఉండాలి. ఆ విధముగా క్రీస్తు మార్గంలో నడవాలి అనేది ఇక్కడ మనం గమనించవలసిన విషయం మార్కు సువార్త ప్రకారంగా ప్రియులారా. కాబట్టి ఈ మార్గం అనేటువంటిది ఈ 4 విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. అనగా ప్రియులారా, ఈ క్రైస్తవ మతం అనేది ఒక మతం కాదు. క్రైస్తవ మతం అనేది ఒక దారి, ఒక నడక, అది ఒక ప్రయాణము. దట్ ఈస్ ఎ వే, ఎ జర్నీ. అది ఒక యాత్ర, పుణ్యక్షేత్ర యాత్ర. అది క్రైస్తవ మతం అనేది. కాబట్టి ఇది మతం కాదు, ఒక మార్గం అని పిలిస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది, చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ప్రియులారా, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ ఎ వే ఆఫ్ లివింగ్ అని మనం అనడం చాలా ఉత్తమం అని బైబిల్ పండితులు ఆశిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా ఆ విధంగానే ఉంది. యేసుక్రీస్తు యొక్క యెరూషలేము మార్గములో, ఆన్ ద వే టు జెరూసలేం, ఆ ప్రయాణంలో ప్రియులారా, మనం ఒక ఆశ్చర్యకరమైన విషయం మనం చూస్తూ ఉన్నాం. ఒక అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందరికీ ఆశ్చర్యం, కొంతమందికి భయం, కొంతమందికి అద్భుతం, కొంతమందికి వండర్ అండ్ అమేజింగ్. ఏంటంటే యేసుక్రీస్తు యెరూషలేము ప్రయాణంలో ఆయన మనం చూసే విధానం ఏ విధంగా ఉంటుందంటే గమనించండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనం రావండి. మార్కు 10:32. అంతటా వారు యెరూషలేమునకు పయనమై కాగా యేసు అందరికంటే ముందుగా సాగిపోవుచుండెను. అందుచేత వారిని వెంబడించుచున్న శిష్యులు ఆశ్చర్యపడిరి, ప్రజలు భయపడిరి. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు యెరూషలేముకి వెళుతూ ఉన్నాడు. ఆయనకు తెలుసు యెరూషలేములో ఏం జరుగుతుందో. యేసు ప్రభువుకు ముందే తెలుసు యెరూషలేములో ఏం జరుగుతుందో. అక్కడ ఆయన్ని పట్టుకుంటారు, శత్రువులందరూ కూడా హింసిస్తారు, కొరడ దెబ్బలు కొడతారు, శిలువ మోయిస్తారు, దారుణంగా
హింసిస్తారు, హీనాతగినగా ఆయన శిలువ మీద చంపుతారు. ఇది తెలుసు యేసు ప్రభుకి. తెలిసే యేసులోకి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా వెళ్తూ ఉన్నాడు? అందరికంటే ముందు వెళ్తూ ఉన్నాడు ఆయన. యేసు ప్రభు యొక్క శిష్యులు, అలాగే యేసు ప్రభుని అనుసరించిన విశ్వాసులు, జనమందరూ కూడా వెనకబడిపోయారు. కానీ యేసు ప్రభు ఒక్కడే ముందుకు సాగిపోతూ ఉన్నాడు అందరికన్నా ముందుగా. మనమైతే కనుక మనం వెళ్ళే దారిలో, మన ప్రయాణంలో, మనం నడిచేటువంటి దారిలో ఏదైనా ప్రమాదం ఉంది అని మనకు ముందే తెలిసినట్లయితే, ఈ దారిలో ప్రమాదం పొంచి ఉంది, ఈ మార్గం సరి అయినది కాదు, నీకు ప్రాణాపాయమైనటువంటిది, నీకు నష్టాన్ని చేకూర్చేది, నీ జీవితానికి నష్టం వస్తుంది, నీ ప్రాణం పోతే ఈ దారిలో వెళితే అని మనకు ముందే తెలిసినట్లయితే కనుక మనం ఆ దారిని వెళ్లకుండా వాయిదా వేసుకుని వేరే దారి చూసుకుంటాం. మనం ప్రమాదం ముందుగా మనకు ముందే తెలిసినట్లయితే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు అదే దారిలో వెళ్తూ ఉన్నాడు. ఎలా వెళ్తూ ఉన్నాడు? అందరికంటే ముందు వెళ్తూ ఉన్నాడు. అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, ఈ లోకానికి రక్షణ ప్రసాదించడం కోసం, మనందరికీ దీవెనలు ఇవ్వడం కోసం, మనందరినీ కూడా పరలోక రాజ్యానికి చేర్చడం కోసం యేసు ప్రభు ఉత్సాహంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. సంతోషంగా మన వద్దకు వస్తూ ఉంటాడు. ఆనందంగా మన దగ్గరికి వస్తూ ఉంటాడు. మనం దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనకి తన కృపనివ్వడానికి, తన ఆశీర్వాదం ఇవ్వడానికి, స్వస్థతనివ్వడానికి ఆయన మన విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు. కానీ మనం మాత్రమే వెనకడుగు వేస్తూ ఉంటాం క్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి. కాబట్టి మనము ఈ విషయం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి ఏ విధంగా మేలు చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నాడో, ఆశగా, ఆతృతగా, అందరికంటే ముందు. అలాగే మనం కూడా ఇతరులకు మేలు చేసేటప్పుడు, ఇతరులను దీవించేటప్పుడు, ఇతరులకు దీవెనలు పలికేటప్పుడు, మన శత్రువుల్ని, మనకు నచ్చని వారిని, మనకి గిట్టని వారిని, మనం ఎవరికైతే గిట్టమో వాళ్ళకి దీవెనలు ఇవ్వడానికి, మేలు చేయడానికి మనం కూడా ముందుకు రావాలి. ఆతృతగా, ఆశతో. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చక్కని విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చదవండి ఒకసారి లూకాసు సువార్త 22వ అధ్యాయం 15వ వచనం చదవండి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 15వ వచనం. నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కను భుజింపవలెనని ఎంతయో ఆశించితిని. గమనించండి, ఇక్కడ యేసు ప్రభుని యొక్క శిలువ శ్రమను పొందడానికి ఆయన ఎంతగానో ఆతృత పడ్డాడు, ముందుకు వస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడా రక్షణ ప్రసాదించాలి లోకానికి, పాప విముక్తం చేయాలి, తండ్రి దేవునికి బిడలుగా చేయాలి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి అనేటువంటి ఆతృత యేసు ప్రభువులో ఉంది, ఆశ యేసు ప్రభువులో ఉంది. అందుకని ఆయన యెరూషలేము ప్రయాణంలో అందరికంటే ముందు పయనిస్తూ ఉన్నాడు. కానీ మనమే వెనకడుగు వేస్తూ ఉన్నాం. యేసు ప్రభువును అనుసరించే విషయంలో, గుడికి వచ్చే విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నాం, గుడికి సహకరించే విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నాం, ప్రార్థించే విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నాం, బైబిల్ చదివే విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నాం, ఆ ప్రభుని శరణు కోరే విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నాం, మన కుటుంబ బాగోగుల కోసం ప్రార్థన చేసే విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నాం. మనంతా కూడా వెనకడుగు వేస్తూ ఉన్నాం మనం. కానీ యేసు ప్రభు మాత్రం ముందడుగు వేస్తూ ఉన్నాడు. ఈ లోక క్షేమం కోసం, తన బిడ్డల క్షేమం కోసం. ప్రియ సహోదరి సహోదరులు, గట్టిగా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అపోస్తలులు, యేసు ప్రభువుని వెంబడించేటువంటి జనము, అనుచరులు, వీళ్ళందరూ కూడా వెనకబడిపోయారు. మనలాగే వెనకబడిపోయారు. వాళ్ళు క్రీస్తు తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటంలా, అసలు క్రీస్తు ఎవరో తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయటంలా వాళ్ళు వెనకడుగు వేస్తూ ఉన్నారు. క్రీస్తుతో కలిసి నడవలేకపోతున్నారు, క్రీస్తుతో పాటు నడవలేకపోతున్నారు ఆ దారిలో, ఆ మార్గంలో. కాబట్టి శిష్యులు ఎప్పుడు కూడా, అనుసరించే వాళ్ళు ఎప్పుడు కూడా క్రీస్తు ప్రక్కనే ఉండాలి, క్రీస్తుతో పాటే ఉండాలి. ప్రియబిడ్డలారా, అలా లేరు కాబట్టి వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. వాళ్ళు వెనక
క్రీస్తు ప్రభువుని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే క్రీస్తు తన శిలువ శ్రమల మరణ పునరుత్థానాల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. ఏ విధముగా 3 సార్లు చెప్పాడు యేసుక్రీస్తు. తూరు, సిదోను, దెకపోలి ప్రాంతంలో ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు, అన్ని నివసించే ప్రదేశంలో. ఎక్కడికి? యెరూషలేముకి. యెరూషలేము ప్రయాణం వెళ్ళేటప్పుడు ఈ మార్గ మధ్యలోనే 3 సార్లు ప్రస్తావించాడు యేసుక్రీస్తు. తాను పొందేటువంటి శిలువ శ్రమల మరణ పునరుత్థానాల గురించి, రక్షణ కార్యం గురించి 3 సార్లు ప్రస్తావించాడు యేసుక్రీస్తు. శిష్యులకు చెప్పాడు యేసుక్రీస్తు, ప్రవచించాడు. ఏ విధముగా? మార్కు సువార్త 8:31 కైసరియా ఫిలిప్పు దగ్గర తన శిలువ మరణ పునరుత్థానాల గురించి మొదటిసారి చెప్పాడు ఆయన. అలాగే మార్కు సువార్త 9:31 కఫర్నాము దగ్గర తన శిలువ మరణ పునరుత్థానాల గురించి ప్రవచనం చేశాడు రెండవసారి. మరి మూడవసారి బెతానియా గ్రామం దగ్గర మార్కు సువార్త 10:32-33 ప్రవచనం చేశారు తన శిలువ మరణ పునరుత్థానాల గురించి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయినప్పటికీ కూడా ఈ శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు, అడగడానికి భయపడిపోయారు, సందేహించారు. క్రీస్తు ప్రభువు యొక్క శిలువ శ్రమల గురించి యేసు ప్రభువుని అడుగుదామంటే భయం వేసింది వీళ్ళకి. భయపడిపోయారు, సందేహించారు, వెనకబడిపోయారు అడగటానికి. కాబట్టి యేసు ప్రభు ముందే చెప్తూ ఉన్నాడు ఆయన తన యొక్క శ్రమల మరణ పునరుత్థానాల గురించి. అందుకని మార్గ మధ్యములో యేసు ప్రభు అన్నాడు, ఆపి అడుగుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మార్గ మధ్యమున మీరు ఏ విషయం గురించి తర్కించుచున్నారు? ప్రశ్న. యేసు ప్రభు ఏమో యెరూషలేము ప్రయాణంగా వస్తూ ఉన్నాడు. ఆయన చూపంతా యెరూషలేము మీద ఉంది. ఆయన చూపంతా కూడా చేయబోయిన రక్షణ కార్యం మీద ఉంది. ఆయన చూపంతా కూడా ఆయన శిలువ మరణ పునరుత్థానం మీద ఉంది. కానీ వీళ్ళ ఆలోచన ఎక్కడ ఉంది? తమలో తాము ఎవరు గొప్పోడు అని చెప్పుకోవడం మొదలుపెట్టారు వీళ్ళు. ఎవరు గొప్పోడు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పని వాదోపవాదం తగ్గించుకోవడం మొదలుపెట్టారు. అందుకని యేసు ప్రభు అడిగారు, మీరు మార్గ మధ్యంలో దేని గురించి, ఏ విషయం గురించి తర్కిస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు? వాదోపవాదం జరిగినాయి కదా మీ మధ్యలో. నా వెనకమాలు వచ్చేటప్పుడు దేని గురించి అని అడిగినప్పుడు యేసు ప్రభు వాళ్ళు మౌనంగా ఉండిపోయారు, సమాధానం ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్న మాటలు పొరపాటు కాబట్టి, తప్పు కాబట్టి. యేసు ప్రభువు యొక్క తత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి, క్రీస్తు తత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి, క్రీస్తు మనస్తత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి, గురువు యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నాయి, శిష్యుల యొక్క ఆలోచనలు. అందుకనే ఊరకుండిపోయారు మౌనంగా, సమాధానం చెప్పాలి యేసు ప్రభు అడిగిన ప్రశ్నకి. దేని గురించి వాళ్ళు డిస్కస్ చేసింది? ఎవరు గొప్ప అని వాదించుకుంటూ ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ ప్రియులారా పేతురు గారు ఏమంటున్నాడు? నేను అందరికన్నా పెద్దోడు కాబట్టి నేను గొప్పోడిని, నేను మీ అందరికన్నా పెద్దోడు కాబట్టి వయసులో నేనే గొప్పోడిని. ఇక్కడ యోహాను గారు, యాకోబు గారు ఏమంటున్నారు? మేమిద్దరం కూడా యేసు ప్రభుకి చుట్టాలు, బంధువులు కాబట్టి, రిలేటివ్స్ కాబట్టి మేమిద్దరం గొప్పవాళ్ళమే. అలాగే ప్రియులారా ఫిలిప్పు కూడా నేను గొప్ప అని అంటున్నాను. ఎందుకని? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినటువంటి అద్భుత విషయంలో నేనే ఆ పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు నేను చెప్పని ముందు యేసు ప్రభువుకి చెప్పింది. ఆ అద్భుతం చేయడానికి బలమైన కారణం నేనే కాబట్టి నేనే గొప్ప అని చెప్పని ఫిలిప్పు అంటూ ఉన్నాడు. అలాగే యోధ ఇస్కరియోతు అంటూ ఉన్నాడు, అందరికీ డబ్బు కావాలి కాబట్టి ఆ డబ్బుల సంగతి నా దగ్గర ఉంది, కాబట్టి నేనే గొప్పవాడిని, డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు గొప్పవాడు అని యోధ ఇస్కరియోతు వాదోపవాదం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ భర్తలో ఏమంటూ ఉన్నాడు బిడ్డలారా? యేసు ప్రభు కితాబిచ్చాడు నా గురించి. ఏమన్నాడు ఆయన? ఇదిగో కపటము లేని ఇశ్రాయేలీయుడు వస్తున్నాడు అన్నాడు నన్ను చూసి, మొదటిసారి చూసినప్పుడు. కాబట్టి నాయకుడు అనేవాడు, గొప్పవాడు అనేవాడు, పెద్దోడు అనేవాడు కపటం లేకుండా ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలి. అదిగో అది నాకు ఉంది కాబట్టి నేనే గొప్పవాడిని అని వీళ్ళందరూ కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒకరినొకరు వాళ్ళు వాదించుకుంటూ ఉన్నారు. బిడ్డలారా, సహోదరి సోదరులు, గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందులో కూడా తగ్గొద్దు, తగ్గేదే లేదంటున్నారు
తగ్గాలి, నువ్వు తగ్గించుకోవాలి. అందుకని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు ఏమని, ద మోర్ యూ గ్రో ద మోర్ హంబుల్ యు ఆర్ సపోజ్ టు బికమ్. నువ్వు ఎంత అయితే ఎదుగుతావో అంతకంతకే తగ్గించుకొని జీవించాలి నువ్వు అని బైబిల్ బోధిస్తూ ఉంటే ఈ అపోస్తలు ఏం చేస్తున్నారు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పని ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ విషయం ఏంటంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచ ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచ మానవులు ఎవరో కూడా గొప్పవాళ్ళు లేరు. అందరికన్నా గొప్పవాడు దేవుడే, అందరికన్నా గొప్పవాడు దేవుడే. గాడ్ ఈస్ గ్రేట్ అండ్ గాడ్ ఈస్ ద గ్రేటెస్ట్. ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు అంటూ కూడా ఎవరో లేరు. అందుకే చదవండి వాక్యం యేసుప్రభు అంటూ ఉన్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 17-18 చదవండి. యేసు పైనపై పోవచ్చుండగా మార్గ మధ్యమున ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకరించి సద్బోధకుడా నిత్య జీవనమును పొందుటకు నేను ఏమి చేయవలెను అని ప్రశ్నించాను. అందుకు యేసు సద్బోధకుడా అని నన్ను ఎలా సంబోధించదవు? దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవరును కాదు. గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక్కడే మంచివాడు, దేవుడు ఒక్కడే గొప్పవాడు. మానవులు ఎవరు కూడా మంచివాడు కాదు, మానవులు ఎవరు కూడా గొప్పవాడు కాదు. యేసు ప్రభు చెప్పే మాట ఇది. కాబట్టి సృష్టికర్త ఒక్కడే గొప్పవాడు. సృష్టించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన చేతుల్లో మనం సేవకులం, పనివాళ్ళము, కాపలాదారులము. ఈ సృష్టి అంతా కూడా బిడ్డలారా ఒక ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో మనమందరం కూడా కాపలాదారులం, పనివాళ్ళము, సేవకులము. ఈ ప్రపంచమైనటువంటి అందమైన ద్రాక్ష తోటల్ని మనం పదిలంగా కాపాడుకోవటానికి మనం అందరం కూడా వీఆర్ ద సర్వెంట్స్ అండ్ ద స్టీవార్డ్స్. అంత మన యజమానులు కాదు, మనం గొప్పవాళ్ళం కాదు అనేది ఇక్కడ మనం గమనించవలసిన విషయం. ఇప్పుడు అరగట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మనం ప్రక్కన పడేసి నేను గొప్ప అంటే చెప్పని ఒకరినొకరు ఎవరు గొప్పవాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉంటే గర్వం పెరుగుతూ ఉంది, అహంకారం పెరుగుతూ ఉంది, తలపిడుస్తనం పెరుగుతూ ఉంది, మూర్ఖత్వం పెరుగుతూ ఉంది, అంధకారం పెరిగిపోతూ ఉంది. ఈ మూర్ఖత్వంలో, గర్వంలో, అహంకారంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రియమైన సహోదరులారా, మనము మంచిని సమాధి చేసేస్తూ ఉన్నాం, మంచిని సమాధి చేసేస్తూ ఉన్నాం, నీతిని న్యాయాన్ని చంపేస్తూ ఉన్నాం, ధర్మాన్ని కాలరా చేస్తూ ఉంటాం. ఈ గర్వాహంకారం పోవటం ద్వారాగా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు అన్నారు, శిష్యులు వాళ్ళు చేసినటువంటి తర్కము, వాళ్ళు చేసినటువంటి వాదోపవాదాలు అన్నీ యేసు ప్రభుకి తెలుసు. కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే చక్కనైనటువంటి ఒక సందేశాన్ని వారికి వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక చక్కని సందేశాన్ని వాళ్ళకి వివరిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే మీలో ఎవరైనా కానీ ప్రథముడు కావాల్సిన వాడు చివరి వాడే ఉండాలి. మీలో ఎవరైనా కానీ మొదటివాడు కావాల్సిన వాడు అందరికీ సేవకుడిగా ఉండాలి. ఇంకొక రెండోనే అంటున్నాడు యేసు ప్రభు. ఏమంటున్నాడు ఆయన? ఒక చిన్న పిల్లవాడిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని ముద్దాడి మీరందరూ కూడా ఈ చిన్న పిల్లవాడిలాగా తయారవ్వాలి, చిన్న పిల్లవాడిలాగా తయారవ్వాలి. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా సేవకుడిగా ఉండాలి, చిన్నపిల్లాడిగా ఉండాలి, పసిబిడ్డగా ఉండాలి. మనం అందరూ కూడా అప్పుడే మనం పరలోక రాజ్యానికి వారసులు మొత్తం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. సేవకుడిగా ఉన్నట్లయితే, చిన్నపిల్లవాడిగా ఉన్నట్లయితే. అసలు ఎందుకు యేసు ప్రభు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారంటే ప్రియబిడ్డలారా, సహోదరులారా, చిన్నబిడ్డల మనస్తత్వాన్ని మనం గ్రహించినట్లయితే వారి 5 సుగుణాలు కనిపిస్తూ ఉంటాయి, 5 లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దేర్ ఆర్ 4 క్వాలిటీస్ అండ్ 5 క్వాలిటీస్ ఆఫ్ ద చైల్డ్ అండ్ 5 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద చైల్డ్. 5 ముఖ్యమైనటువంటి సద్గుణాలు,
5 ముఖ్యమైనటువంటి గుణాలు వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. ఏమిటంటే మొదటిది నీతి నిజాయితీ చిన్నపిల్లల్లో ఉంటుంది. కుళ్ళు కానీ, కుషితం కానీ, కల్మషం కానీ, కుట్రలు కానీ చిన్నపిల్లలకు ఉండవు. పగలు ప్రతీకరణ చిన్నపిల్లలకు ఉండవు. అది మొదటి సద్గుణం, అది మొదటి లక్షణం చిన్నపిల్లలకి. రెండవది ఏంటంటే తల్లిదండ్రుల మీద సంపూర్ణంగా ఆధారపడటం. తల్లిదండ్రుల మీద సంపూర్ణంగా ఆధారపడటం, తల్లిదండ్రులను సంపూర్ణంగా నమ్ముకోవటం. ఏదేమైనా కానీ మిన్ని విరిగి మీద పడినమైనా కానీ మా అమ్మంది మా నాన్న ఉన్నాడు అనేటువంటి భరోసా, ధైర్యం వాళ్ళకు ఉంటుంది. అటువంటి కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ ద పేరెంట్స్ అనేది ఇప్పుడు బిడ్డలారా చిన్న బిడ్డలకు ఉంటుంది. అది రెండవ లక్షణం. మరి మూడవ లక్షణం ఏంటంటే వాళ్ళు పదవులు కానీ, పరువు ప్రతిష్టలు కానీ, గౌరవ మర్యాదలు కానీ, సన్మానాలు సత్కారాలు కానీ, సింహాసనాలు కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఏమి ఆశించరు. పదవుల కోసం ప్రాకులాడను, గౌరవాల కోసం వెంపర్లాడను, సన్మానాలు సత్కారాల కోసం వాళ్ళు ఆత్రపడరు చిన్నపిల్లలు. అది మూడవ సద్గుణం, మూడవ గుణం వారికి ఉన్నటువంటి లక్షణం వైపుకుంటున్నారా. మరి నాలుగోది ఏంటంటే అందరితో సులభంగా కలిసిపోయే గుణం చిన్నపిల్లలకి. భేదాభిప్రాయాలు ఏముండవు, తన మన భేదాలు ఉండవు, పెద్ద చిన్న లాంటివి ఏముండవు. అందరితో తొందరగా కలిసిపోతారు, ఫ్రీగా కలిసిపోతారు. అది నాలుగవ సద్గుణం చిన్నపిల్లలు ఉన్నటువంటిది. మరి ఐదవది ఏంటంటే చక్కగా వినేటువంటి గుణం వాళ్ళలో ఉన్నది. ద లిసనింగ్ క్వాలిటీ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. లిసనింగ్, ద జీల్ ఫర్ లిసనింగ్, ద జీల్ ఫర్ లెర్నింగ్. వినడానికి ఎక్కువ ఆశపడతారు వాళ్ళు, నేర్చుకోవడానికి ఎక్కువ ఆశపడతారు వాళ్ళు చిన్నపిల్లలు. అదేవిధంగా మనం కూడా చిన్నపిల్లలాగా ఉండాలా అనేది యేసుప్రభుని యొక్క ఆలోచన, యేసుప్రభుని యొక్క కోరిక, యేసుప్రభుని యొక్క మనస్తత్వం. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవేతర కుమారుడు బిడ్డ ఈ విధంగా చిన్నపిల్లలాగా ఉండాలని చెప్పని యేసుప్రభు అంటూ ఉన్నారు. మరి రెండవది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సేవకుడిలాగా ఉండాలి, అందరికీ సేవకుడిలాగా ఉండాలి అనేది కూడా యేసుప్రభుని యొక్క విషయం. యేసుప్రభు చెప్పేటువంటి ఒక అంశం ఇది. అసలు సేవకుడు ఏంటి, ఆ సేవకుడి యొక్క లక్షణాలు ఏంటి, సేవకుడు ఉండవలసిన గుణగణాలు ఏంటంటే మొట్టమొదటిగా ద లిసనింగ్ క్వాలిటీ ఉండాలి ఆ సేవకుడికి. అంటే వినాలి. ఏం వినాలి? గురువు గారు చెప్పింది వినాలి, యజమాని చెప్పింది వినాలి. ఆ గురువు గారు యజమాని చెప్పిన మాట విని దాని ప్రకారంగా నడుచుకోవాలి. అది ప్రతి సేవకుడు చేయవలసిన పని. తన ఇష్టానుసారంగా చేయటానికి కాదు, గురువు గారు చెప్పిందే, గురువు గారు చేయమందే, యజమాని చేయమని పని చేయటం అనేది సేవకుడిగా చేయవలసిన మొట్టమొదటి పని. అది మొట్టమొదటి లక్షణం సేవకుడికి. మరి రెండవది ఏంటి? వినమ్రత. అంటే ఏంటి? హ్యూమిలిటీ, వినమ్రత. వినమ్రత కలిగి ఉండాలా యజమాని ముందు, గురువు ముందు. అటువంటి వినమ్రత ప్రియబిడ్డలారా యజమాని యొక్క సంతోషానికి కారణమవుతుంది, యజమాని యొక్క తృప్తికి కారణమవుతుంది. సేవకుడు వినమ్రంగా ఉంటే అది రెండవ గుణం. మరి మూడవ గుణం ఏంటంటే విధేయత. మూడవ గుణం ఏంటి? విధేయత. ఒబీడియంట్ టు ద గురు అండ్ ఒబీడియంట్ టు ద ఓనర్. యజమానికి విధేయత కలిగి జీవించాలా, తల వంచి జీవించాలి, తలదించుకుని జీవించాలి. అటువంటి విధేయత గుణం అనేది ప్రతి సేవకుడు కూడా ఉండాలి. ఇంకొక ముఖ్యమైన గుణం ఏంటంటే సేవకుడు ఉండవలసినటువంటిది ఫలితాన్ని ఆశించకుండా తన బాధ్యత నెరవేర్చడం. ఫలితం ఆశించకుండా చేయాలి. తిరిగి నాకేమొస్తుందని చెప్పి ఆలోచన చేయకూడదు. అది సేవకుడిగా ఉండవలసినటువంటి లక్షణం. చివరిగా ఐదవ లక్షణం ఏంటంటే గురువు యజమాని నాకు సమస్తం, నాకు సర్వస్వం అనే విధంగా జీవించాలి. మా గురువు గారి నాకు సమస్తం, మా యజమాని నాకు సర్వస్వం అనే విధంగా జీవించాలి. చిన్నపిల్లలు ఏ విధంగా ఇది తల్లిదండ్రుల మీద సంపూర్ణంగా ఆధారపడి జీవిస్తారు, ఈ సేవకుడు కూడా గురువు మీద, యజమాని మీద సంపూర్ణంగా ఆధారపడి జీవించాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులకి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. అలా కాకుండా వినయం లేకుండా, విధేయత
యజమాని మీద, గురువు మీద ఆధారపడి జీవించకుండా తన ఇష్టానుసారంగా చేసుకుంటూ గర్వంతో, అహంకారంతో, తలవిస్తడంతో, మూర్ఖత్వంతో, అంధకారంతో జీవిస్తూ ఉంటే కనుక ప్రియులారా మనం ఏం చేస్తామంటే ఇతరుల మంచితనాన్ని నాశనం చేసే వాళ్ళ తయారవుతాం. ఇతరుల జీవితాన్ని పాడు చేసే వాళ్ళ తయారవుతాం. హత్యలు చేయటానికి కూడా వెనకాడం, సంఘాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడం. మనం నీతిగా జీవించేవాడిని, నిజాయితీగా జీవించేవాడిని, ధర్మార్థంగా జీవించేవాడిని కూలదొయ్యటానికి, నాశనం చేయటానికి, వారిని సమాధుల్లో కప్పేయటానికి కూడా మనం వెనకాడం. అంత క్రూరంగా తయారవుతాం. ఈ సేవకుడికి గుణగాణం లేకపోయినట్లయితే, ఈ చిన్నపిల్లల యొక్క గుణగాణం లేకపోయినట్లయితే మనం చేసేటువంటి సంఘ విద్రోహ కార్యాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఇవే చేస్తూ ఉంటాం ప్రియబిడ్డలారా, సహోదర సోదరులారా. అందుకని మొదటి పట్ల మనం చూస్తూ ఉన్నాం. నీతివంతమైన వ్యక్తి, నిజాయితీపరుడైన వ్యక్తి, ధర్మార్థంగా జీవించే వ్యక్తి, సొలొమోను రాసిన జ్ఞానగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తిని ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు నాశనం చేద్దామా, ఇతను ఆదుకునేవాడు ఎవరు వస్తారో చూద్దాం, దేవుడు ఇతర పక్షంలో ఉంటాడని చెప్పని అంటున్నాడు కదా. ఈ నీతిమంతుడు, ఈ ధర్మభక్తుడు, ఈ దైవభక్తుడు చంపేద్దాం, ఎవరు వస్తారో చూద్దాం రక్షించడానికి అని కుట్రలు కుతంత్రాలు పనుతూ ఉన్నారు ప్రియుడిలారా మొదటి పట్టణంలో. ఆ మొదటి పట్టణాన్ని సొలొమోను మహారాజు యావే ప్రభు రాసినటువంటి ప్రవచనం ఏంటంటే రాబోయే కాలంలో మెస్సయ్య ఏ విధమైన శ్రమలు పడతాడో, క్రీస్తు ప్రభు ఏ విధంగా బాధలు పడతారో అన్నీ కూడా ముందే ప్రవచనం చేస్తూ ఉన్నారు ప్రియులారా. ఈరోజు మొదటి పట్టణం క్రీస్తు ప్రభుని గురించే. అసలు యేసు ప్రభుని ఎందుకు చంపారనుకున్నాడు అంత దారుణంగా, అంత క్రూరంగా, అంత నీచంగా? దానికి బలమైన కారణం యేసు ప్రభు చేసిన తప్పేమీ లేదు. దానికి బలమైన కారణం ఏంటంటే నీతి గల యేసుక్రీస్తు, నిజాయితీ గల యేసుక్రీస్తు, ధర్మభక్తుడైన యేసుక్రీస్తు ఆనాటి మత నాయకుల్ని, మత పెద్దలను, ధర్మశాస్త్ర బోధకుల్ని, పరిచయుల్ని, మతం అనే ముసుగులో వాళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలు, ఆకృత్యాలు, దోపిడీలు యేసు ప్రభు నిలదీశాడు, వారిని హెచ్చరించాడు యేసుక్రీస్తు ప్రియులారా. అందుకని యేసుక్రీస్తుని మొదటి పట్టణంలో ఏ విధంగా అయితే నీచంగా చంపారో అలాగే యేసు ప్రభువును కూడా నీచంగా దారుణంగా చంపడం జరిగింది ప్రియులారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ రోజుల్లో కూడా జరిగేదని నీతిగా ఉండేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, ధర్మంగా ఉండేవాళ్ళు, నిజాన్ని ధైర్యంగా చెప్పేవాళ్ళు ఈ లోకంలో బాధలు పడుతూనే ఉన్నారు, కష్టాలు పడుతూనే ఉన్నారు, శ్రమలు పడుతూనే ఉన్నారు, అందరి తిరస్కరణకు గురి అవుతూనే ఉన్నారు. ఈనాడు కూడా క్రీస్తు ప్రభు పొందినట్లు కానీ, వేద సాక్షులు పొందినట్లు కానీ, శిష్యులు పొందినట్లు కానీ ప్రియులారా, సహోదరి సోదరులారా. అందుకని ఈరోజు రెండవ పాటలో కూడా పునీత యాకోబు గారు ఒక చక్కని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఆయన దైవ జ్ఞానం కోసం మీరు ప్రాకులాడండి, దైవ జ్ఞానం పొందడం కోసం మీరు ఆరాటపడండి. రిసీవ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దైవ జ్ఞానాన్ని మీరు పొందండి. ఆ దైవ జ్ఞానం మీకు వివేకమిస్తుంది, శాంతినిస్తుంది, ఐక్యతనిస్తుంది, కనికరమిస్తుంది, మరి ముఖ్యంగా దేవుని యొక్క మార్గాన్ని మీకు బోధిస్తుంది ఆ దైవ జ్ఞానం. ఆ దైవ జ్ఞానం ఏంటంటే అది క్రీస్తే, యేసుక్రీస్తే ఆ దైవ జ్ఞానం. యేసు ప్రభు చూపించే మార్గమే ఆ దైవ జ్ఞాన మార్గం. కాబట్టి యేసు ప్రభుని మీరు పొందుకోండి అని ఇప్పుడు యాకోబు గారు తన యొక్క లేఖలో రెండవ పట్టణంలో మనకు బోధిస్తూ ఉన్నారు ప్రియులారా, సహోదరి సోదరులారా. అయితే దేవుని యొక్క సేవకులు పాత నిబంధన గ్రంథంలో చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క సేవకులు పాత నిబంధన గ్రంథంలో చాలా మంది ఉన్నారు. అందరూ మంచోళ్ళే, అందరూ గొప్పోళ్ళే. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే నాకు నచ్చినటువంటి నలుగురు దేవుని యొక్క సేవకులు, ద గ్రేట్ సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ముఖ్యంగా నలుగురిని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఆ నలుగురిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాం. ఆ నలుగురిలో మొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాం. చదవండి ఒకసారి ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం చదవండి. అబ్రహాము గురించి దేవుడు ఏమన్నారో మనకు తెలుస్తుంది. ఆ రాత్రి
దేవుడు అచట ప్రత్యక్షమై అతనితో, నేను నీ తండ్రి అబ్రహాము కొలిచిన దేవుడను, భయపడకము, నేను నీకు చేదోడుగా ఉందును, నా దాసుడు అబ్రహామును బట్టి నిన్ను దీవింతును, నా దాసుడు అబ్రహామును బట్టి నిన్ను దీవింతును, నీ సంతతిని విస్తరిల్ల చేయుదును అని ఆయన గమనించండి. ఇక్కడ అబ్రహాముని దేవుడు ఒక ప్రియమైనటువంటి సేవకుడిగా ఎన్నుకున్నాడు. తన కుమారుడు ఇస్సాకును దీవించినప్పుడు పలికే మాట, నా దాసుడు అబ్రహామును బట్టి నేను విస్తరింపజేస్తా, నిన్ను వృద్ధి చేస్తా అని ఇస్సాకుతో పలికిన మాట. అలాగే రెండవ వ్యక్తి ఎవరంటే మోషేను కూడా దేవుడు ఒక చక్కనైనటువంటి సేవకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. చదవండి ఒకసారి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు. కానీ నా సేవకుడైన మోషేతో మాత్రము అట్లా మాట్లాడను, అతనిని నా ప్రజలందరికీ పెద్దగా నియమించితిని. నేను అతనితో ప్రత్యక్షముగా దర్శనమిచ్చి మాట్లాడుదును, గూఢార్థములతో కాకుండా సూటిగానే అతనితో సంభాషింతును. అతడు నా రూపమును నిమ్మలించి చూచెను. ఇట్టి నా సేవకుడు మోషేకు వ్యతిరేకముగా మాట్లాడుటకు మీరేలా భయపడరైరి? ఇక్కడ మోషే అక్క అయినటువంటి మిరియాము మోషేకి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని మోషేని ఎదిరించింది, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టింది. అప్పుడు దేవుడు కలిగించుకొని, నా సేవకుడు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడటానికి మీకు ఎన్ని గుండెలు, మీకు భయం లేదా? నా సేవకుడు మోషేతో మాత్రమే నేను ప్రత్యక్షంగా మాట్లాడతా, నా రూపాన్ని చక్కగా చూడగలిగిన వ్యక్తి ఆయనే, మీరు కాదు అని యావే ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మోషే యొక్క గొప్పతనాన్ని, మోషే యొక్క వినమ్ర హృదయాన్ని బిడ్డలారా, సహోదరి సోదరులారా. మూడవగా దావీదు మహారాజు ఒక చక్కనైనటువంటి దేవుని యొక్క సేవకుడు. అలాగే 4వదిగా సమూయేలు ప్రవక్త, దేవుని యొక్క చక్కనైనటువంటి సేవకుడు సమూయేలు. అలాగే బిడ్డలారా ఏలియా, దేవునికి చక్కనైనటువంటి ప్రియమైనటువంటి సేవకుడు. దీస్ ఆర్ ద గ్రేటెస్ట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. అంటే ఇంకా చాలా మంది కూడా ఉన్నారు, ఇంకా ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను ఈ 5 మాత్రమే తీసుకుని అటువంటి గొప్ప సేవకులు బైబిల్లో ఉన్నారు. ఈ కాలంలో కూడా దేవుని యొక్క సేవకులు చాలా స్పష్టమైన విధంగా గొప్ప సేవకులు నిలవడంలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. విశ్వమాత మదర్ తెరేసా గారు ప్రపంచం మొత్తానికి కూడా యేసుక్రీస్తుని, ఆయన ప్రేమను, ఆయన సేవను ప్రకటించినటువంటి పునీతురాలు, క్రీస్తుకు సాక్షిగా నిలిచినటువంటి పునీతురాలు మదర్ తెరేసా గారు. అలాగే పునీత 2వ జాన్ పాల్ పాప గారు ఒక చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి విధముగా క్రీస్తుకు సాక్షిగా నిలిచారు. ఆయన ఒక ఆగంతకుడు ఆయన్ని తుపాకీతో కాలిస్తే ఆ ఆగంతకుడు పోలీసులు జైల్లో పెట్టినప్పుడు పరిశుద్ధ పాప గారు, 2వ జాన్ పాల్ పాప గారు ఆ జైలుకి వెళ్ళి ఆ కాల్చినటువంటి వ్యక్తిని కౌగిలించుకుని అతనితో మాట్లాడి, నిన్ను క్షమించాను క్రీస్తు ప్రభుని యొక్క నామములో నా ప్రియ సోదరుడా అని క్షమించగలిగినటువంటి మంచి మనస్తత్వాన్ని ఆ పరిశుద్ధ పాప గారు పొంది ఉన్నారు పిల్లలు. కాబట్టి మనమందరము కూడా క్రీస్తు నడిచిన మార్గంలో మనం నడవాలి. అది ఏ మార్గం? అది శిలువ మార్గం, అది శ్రమల మార్గం, అది ప్రేమ మార్గం, అది నీతి నిజాయితీ ధర్మంతో కూడుకున్న మార్గం. ఈ మార్గంలో నడిచేటువంటి సమయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ మనం మాత్రం క్రీస్తుని అనుసరించడంలో వెనకడుగు వేయకూడదు, వెనకబడిపోకూడదు. మరి ముఖ్యంగా ఈనాటి కాలంలో జరిగిన సంఘటన, మణిపూర్ రాష్ట్ర ప్రజలు, విశ్వాసులు, కథోలిక క్రైస్తవ బిడ్డలు ఒక ప్రక్క 100 మందిని 1000 మందిని చంపేస్తూ ఉన్నా కానీ, ఇల్లు తగలబెడుతూ ఉన్నా కానీ, పట్టిస్తూ ఉన్నా కానీ, కాళ్ళు చేతులు అవయవాలు నరికేస్తూ ఉన్నా కానీ వాళ్ళు మాత్రం తమ విశ్వాసాన్ని వదులుకోవాలా, క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడాలా, క్రీస్తు మార్గాన్ని వాళ్ళు వదిలిపెట్టాలా. క్రీస్తుని అనుసరించారు, క్రీస్తు నామస్మరణ చేశారు,
రహస్యంగా దివ్య పూజలు ఏర్పాటు చేసుకున్నారు, జపమాల ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నారు. అడవుల్లో, లోయల్లో, కొండల్లో, కోణల్లో వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఒక ప్రక్క వందల మందిని, వేల మందిని కళ్ళ ముందు చంపుతూ ఉన్నా కానీ వాళ్ళు భయపడలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ విశ్వాసం కోల్పోలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల తల్లమంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రం మా తండ్రి. ఇదిగో దేవా, ఈ సామాన్య 25వ ఆదివారంలో ప్రభువా, మేమందరం కూడా తండ్రి మీరు ఇచ్చిన వాక్యాన్ని ఆలకించాం. నీ వాక్యము నా పాదములకు దేవుడు, నా త్రోవకు వెలుగని అంటూ ఉన్నట్లుగా కీర్తనకారుడు, దేవా నీ వాక్యం మా పాదములకు దీపంగా ఉండాలి, మా మార్గానికి వెలుగుగా ఉండాలి. మేము నడిచేటువంటి ఈ సిలువ యాత్ర, యెరూషలేము యాత్ర, నూతన యెరూషలేమైనటువంటి పరలోక రాజ్యానికి పుణ్యక్షేత్ర యాత్రికులుగా మేము ఉన్నాం. దేవా మా ఈ విశ్వాసపు యాత్రలు, మా ఈ పరలోక రాజ్యపు యాత్రలు దేవా మేము ఎల్లప్పుడూ కూడా వెనకడుగు వేయకుండా, వెనకబడిపోకుండా, దేవా ఈ లోక వ్యామోహాల్లో చిక్కుకోనకుండా, ఈ లోక వ్యవహారాల్లో ప్రభు చిక్కుకోకుండా, చైతన్య శోధనకు మేము లోను కాకుండా ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా మీకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. దేవా ఈ వాక్కు ఎవరెవరైతే ఆలకిస్తూ ఉన్నారు ప్రభా అందరికీ నా తండ్రి వెలుగునేమని నా తండ్రి, మీ వాక్యపు వెలుగును వారి హృదయంలో వెలిగించండి నా ప్రభా. అంధకార శక్తులు తొలగించండి, అజ్ఞానపు శక్తులు తొలగించండి. దేవా ఎల్లప్పుడూ కూడా మీరే ఈ ప్రపంచం మొత్తంలో నాయకుడు, కాపరి, సృష్టికర్త, గొప్ప అనేటువంటి విషయాన్ని మేము గుర్తుంచుకొని మేమందరం కూడా మీ సేవకులం, మేమందరం కూడా మీ పనివారము, మేమందరం కూడా మీ ద్రాక్ష తోటల కావలి వారము అనే విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని ఎల్లప్పుడూ కూడా మంచి సద్గుణాలు, చక్కని గుణగణాలు అలవర్చుకునే వాక్యాన్ని మాకు దయచేయమని దేవా ఈ వాక్యము ఎవరెవరైతే ఆలకిస్తూ ఉన్నారో వారందరికీ ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును, కుటుంబ ఐక్యతను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఆత్మీయ వరాలు మా అందరిపై నిండుగా ప్రమరించమని ఈ మా మనవలన్నింటినీ కూడా మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్యా